ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏంటంటే ఆయన మీద మాత్రమే ఉంచు, ఈ లోకంలో దేని మీద కూడా ఉంచవద్దు. ఎన్నిసార్లు ఎంత చెప్పినా కూడా కొన్ని విశ్వాసాల మీద మనము మర్చిపోలేము. అవునా కదా? కొన్ని విశ్వాసాల మీద మర్చిపోలేము. నీ ముందు ఖచ్చితంగా ఏదైనా శుభకార్యం పోవాలంటే ముందు ఒకరు నడవాల్సిందే. అవునా కదా? నువ్వు 100 వాక్యాలు చెప్పండి అండి, మాదంతే. దేవుడికి అది ఇష్టం లేదు. దేవుడికి అది ఇష్టం లేదు. కొన్నిసార్లు మీకు తెలియకపోవచ్చు, కొన్నిసార్లు ఏదో అనాలోచితంగా మీరు వేరే విశ్వాసం మీద మీరు ఒకవేళ నమ్మకం కలిగి ఉండవచ్చు. వద్దు, ఈరోజు నేనేం చెప్తున్నానంటే యేసయ్య సజీవుడు, నిన్ను జీవింపజేసే దేవుడు ఆయనే, నిన్ను పరలోకానికి చేర్చే దేవుడు ఆయనే. నువ్వు చనిపోయి ఇది యొక్క శరీరం అంతా కుళ్ళిపోయి నీ యొక్క శరీరం కనపడకపోయినా కూడా ఇదిగో భూమి నిన్ను అప్పగిస్తుంది, నీళ్లు అప్పగిస్తాయి, అగ్ని అప్పగిస్తుంది, నీకున్నటువంటి ప్రతి పాటును పిలుస్తా ఉన్నాడు. ఆ యొక్క ఎండిన ఎముకల్లో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు, ఎండిన ఎముకలారా మీరు బ్రతికి మీ మీద మాంసమును చర్మమును కప్పి సజీవులుగా లేవమన్నప్పుడు సజీవులుగా లేచినారు. అంత గొప్ప దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి విడిచిపెడతా ఉన్నారు, అంత గొప్ప దేవుని వెనకేస్తా ఉన్నారు, అంత గొప్ప దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతా ఉన్నారు. అందుకనే ఆయన పునరుత్థానుడు, విజయము, ఆయనకు శక్తి, ఆయన బలము, మరణం ఆయన ఏం చేయలేదు. ఆ యొక్క ప్రధాన యాజకులు వాళ్ళందరంట ఆ సమాధిని, అయ్యా ఈ వంచకుడు బ్రతికున్నప్పుడు 3వ దినమున లేస్తాడని చెప్పి ఉన్నాడు, కాబట్టి వారి యొక్క శిష్యులు ఆ సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఇదిగో ఆయన లేచినాడని చెప్తారన్నప్పుడు రాజు అంటున్నాడు, పిలాతు అంటున్నాడు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోబోతున్నప్పుడు గట్టిగా సంఖ్యలు వేసినారు, రాజముద్రలు కొట్టి రేయింబగలు ప్రజలు, రేయింబగలు సైనికులతో కాపలా పెట్టినారట. తెల్లవారింకా ఆ వెలుతురు రాక మునిపే దేవదూతలు వచ్చినారు, రాయిని పొర్లించినారు, మహాభూకంపము కలిగెను. అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ పడి దొర్లాడుతున్నారు, పడిపోయినారు అందరూ కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సజీవునిగా లేచి